నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. అనుక్షణం నేను చూడనిదే, చైనమైన వెడలనులే. హృదయములో నీ చూడనిదే, నిన్ను గూర్చిన ధ్యానమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం నాయన. మహాకాశములు పట్టినటువంటి మహిమ కలిగిన దేవుడవు అయా తండ్రి నాయన, నీ ఉన్నతమైనటువంటి నామమును బట్టి, మీ ఘనమైన నామమును బట్టి తండ్రి నాయన, మా ఆత్మీయ క్షేమము కొరకు ప్రభా మీరు ప్రారంభించినటువంటి కింగ్స్ ఫెలోషిప్ సెంటర్ ప్రభా, ఈ సెకండ్ సర్వీస్ని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినంతో మేము 4 సంవత్సరాలు ఈ ఆరాధన, ఈ యొక్క సంఘము ప్రారంభించి ప్రభా తండ్రి నేను 5వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు కృప చూపించారు. గడిచిన 4 సంవత్సరాలు మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ సహాయాన్ని బట్టి, మీ సన్నిధిని బట్టి, మీరిచ్చిన ఆలోచనను బట్టి, మీ నడిపింపును బట్టి ప్రభువునైనా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభాతాన్ని జరిగేటువంటి ఈ యొక్క యానివర్సరీ సర్వీస్ దీవెనకరంగా, క్రమంగా, మర్యాదగా, మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రభు, తర్వాత జరిగేటువంటి ఆ యొక్క లంచ్ విషయంలో కూడా మీకు కృప చూపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కూడి వస్తున్నటువంటి బిడ్డలను, నన్ను, మమ్మలను, ఈ సర్వీస్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తుతించి పాడేదాం, స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదాం. ఉదయ సాయంత్రములు అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తుతించి పాడేదం, స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం. ఉదయ సాయంత్రము స్తుతించి పాడేదం, స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం. ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీరాసీనుడా, మస్తుతి ఆరాధన నీకే చెల్లింతును, మస్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడేదం, స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం. ఉదయ సాయంత్రము. గంభీరంగా చప్పట్లు కొడుతుందో దేవుని నామాన్ని స్తుతిద్దామని కలిసి పాడుతూ గత కాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వెదలన్నీ తీసావు. గత కాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వెదల
స్తుతుల స్తోత్రారుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అట్లాగే రెగ్యులర్గా కింగ్స్ ఫెలోషిప్ సెంటర్కి వస్తున్న మీకు ఈ యొక్క 4th చర్చ్ యానివర్సరీ గ్రీటింగ్స్ ఫ్యామిలీ తరపున, చర్చ్ ఎల్డర్స్ తరపున తెలియచేస్తూ ఉన్నాను. ఒక జపాన్ యవనస్తుడు ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తనకి మనుషుల్ని కలవడం అంటే భయం, మనుషులు మధ్యకు రావటం అంటే భయం. అది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఇక 24 hours కూడా ఇంట్లోనే ఉండిపోవటానికి అలవాటు పడిపోయాడు. సోషల్ యాక్టివిటీస్ ఏమీ లేవు, నో స్కూల్ కాలేజ్ లేదు, ట్యూషన్స్ లేవు, ఫ్యామిలీ తరపున జరిగేటువంటి ఫంక్షన్స్ లేవు, పార్టీస్ లేవు, ఏదన్నా ఆడుకోవటం కూడా లేదు. ఇక ఈ గదికి అలవాటు పడిపోయాడు. అలాంటి పిల్లలను జపాన్లో హికికోమోరి అని పిలుస్తారు. హికికోమోరి అని పిలుస్తారు. హికికోమోరి అంటే మన భాషలో చెప్పాలి అంటే మోడరన్ మోంక్ అని అనొచ్చు. మోంక్ అంటే తెలుసు కదా, సన్యాసి. అంటే బరువులు బాధ్యతలను దించేసుకొని పక్కన పెట్టేసుకొని మనుషులు లేనటువంటి కారడవుల్లోనికి వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళని మోంక్స్ అంటారు, తెలుగులో సన్యాసి అంటారు. సన్యాసి వేరు. మళ్ళీ సన్యాసి అంటే ఒక తిట్టు. వాళ్ళు కూడా పని పాటలు లేకుండా, బాధ్యతారహితంగా, చదువు సంధ్య లేకుండా తిని ఊరి మీద పడి తిరుగుతూ సమాజానికి ఆటంకంగా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు వాళ్ళెవరు? వాళ్ళు సన్యాసులు. సన్యాసి వేరు. సో ఈ పిల్లోడు మోడరన్ మోంక్ అన్నమాట. సో మోడరన్ మోంక్స్ ఏం చేస్తారంటే దే లైక్ టు విత్డ్రా ఫ్రమ్ సొసైటీ. సొసైటీకి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అబ్సెస్డ్ విత్ టీవీ, వీడియో గేమ్స్ అండ్ ఇంటర్నెట్. బాగా వాళ్ళు ఈ టీవీకి అతుక్కుపోతారు, ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడతారు అండ్ ఇంటర్నెట్తో టైంని తెలియకుండా స్పెండ్ చేస్తారు. పగలు నిద్రపోతారు, రాత్రంతా మేలుకొని ఈ పని చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఏమంటారంటే జపాన్లో హికికోమోరి అని చెప్పంటారు. ఈ పిల్లోడు ఇక స్నేహితులతో తెగతెంపులు చేసుకున్నాడు, ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కూడా తెగతెంపులు చేసేసుకున్నాడు. ఎప్పుడో భోజనానికి వస్తాడు, మళ్ళీ వాడు గదిలోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ పిల్లోడిని ఇలా వదిలేయకూడదని, వాడి ఫ్యూచర్ అంతా పాడైపోతుందని కుటుంబ సభ్యులు కొద్దిమంది మంచి వాడి స్నేహితుల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరూ కలిసి జపాన్లో ఇలాంటి పిల్లలను పునరుద్ధరించేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. దాని పేరు ఇబాషో అని అంటారు. IBASHO, ఇబాషో అంటారు. ఇబాషో అనేటువంటిది ఒక స్పెషల్ ప్లేస్ అన్నమాట. అది అంటే ఎవరైతే ఇలాగా సమాజంతో తెగతెంపులు, స్నేహితులతో కుటుంబంతో తెగతెంపులు చేసుకొని ఇక భవిష్యత్తుని అంధకారంగా చేసేసుకుంటారో, ఒక మాటలో చెప్పాలంటే చితికిపోయిన వ్యక్తులు తమ్మును తాము తిరిగి సమాజానికి పరిచయం చేసుకోగలిగిన సురక్షితమైనటువంటి స్థలం ఇబాషో. సో దీని గురించి బేసిక్గా 3 మాటలు ఎలా చెప్తారంటే ఇట్స్ ఎ ఫిజికల్ ప్లేస్, ఎ ఫేవరెట్ ప్లేస్ లైక్ పార్క్, క్యాఫెటేరియా ఆర్ ఒక పర్టికులర్ రిలీజియస్ ప్లేస్. అంటే అది ఎలాంటిది అంటే పిల్లలకి ఇష్టమైన పార్క్ లాంటి ఉంటుంది. లేకపోతే క్యాఫెటేరియాస్ వచ్చాయి కదా, మనకు తెలుసు కదా, ఇప్పుడు కాఫీ డే విశాఖపట్నంలో బీన్ బోర్డు, పిల్లలు అందులో కూర్చొని కాఫీ తాగటానికి, చిట్ చాట్ చేసుకోవటానికి, కూర్చొని ఒసుకేసుకోవటానికి, అక్కడే వర్క్ కూడా చేసుకుంటారు కొంతమంది.
సో అట్లాగా ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక పార్క్ లాగా ఉండొచ్చు, ఒక క్యాఫెటేరియా లాగా ఉండొచ్చు, లేకపోతే ప్లెజెంట్గా ఉండేటువంటి ఒక రిలీజియస్ ప్లేస్గా కూడా ఉండొచ్చు. అండ్ ఈవెన్ ఏ సోషల్ నిచ్, అది గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ కమ్యూనిటీ, ఒక స్మాల్ కమ్యూనిటీ రెగ్యులర్గా కలుసుకుంటారు. తర్వాత వాళ్ళకి అక్కడ ఏం దొరుకుతుందంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో యాక్సెప్టెన్స్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళు అక్కడికి రాగానే భయపడిపోవటం ఉండదు, చాలా కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి బాగా పరిచయస్తులకు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఇబాషాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగ క్రొత్తగా చితికిపోయి వచ్చిన వాళ్ళని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. నువ్వు ఇక్కడ కొత్త, మేము ఇక్కడ సూపర్ అన్నట్టు కాకుండా అత్యద్భుతంగా ఆ వచ్చిన వ్యక్తికి యాక్సెప్టెన్స్ని క్రియేట్ చేస్తారు. తత్ఫలితంగా ఈ పిల్లలు కానీ, యూత్ కానీ, ఈ పెద్దలు కానీ ఎవరైనా సరే జీవితంలో చితికిపోయి సమాజానికి దూరం అయిపోయిన వాళ్ళు ఈ భాషకు వస్తే ఈ భాషలో కంఫర్ట్గా ఫీల్ అవుతారు, సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. ఇలా చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు ప్రారంభించిన క్రైస్తవ సంఘము, ఈరోజు దేవుడు మనకు అప్పగించిన ఈ స్థానిక సంఘము ఈ భాష లాంటిదే, దానికన్నా ఎక్కువ కూడా. స్నేహితులారా, హల్లెలూయా, మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ఎందుకు ఈ భాష లాంటిదో మీకు అర్థమైపోయింది కదా దాని ఇంట్రడక్షన్లో భాగంగా. జీవితంలో చితికిపోయి, జీవితంలో వేసారిపోయి, జీవితంలో తిరస్కారానికి గురయ్యి, జీవితంలో నిరీక్షణ అంటే ఏంటో తెలియని పరిస్థితులు, యాక్సెప్టెన్స్ లేదు. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ప్రజలు, సొంత కుటుంబ సభ్యులే ఒక్కోసారి వారిని అంగీకరించిన పరిస్థితులు, పీపుల్ మధ్యకు వచ్చినా ఎక్కడికి వచ్చినా సెక్యూరిటీ అనేటువంటిది వారికి అనిపించదు. కానీ ఇప్పుడు స్నేహితులరా, చర్చ్కి వచ్చినప్పుడు చర్చ్ ఈజ్ లైక్ ఏ ఇబాషో సెంటర్. అందుకనే మనము యెరూషలేములో ఉన్న ఆదిమ సంఘం గురించి మనం చూసినప్పుడు, ఆదిమ సంఘములో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యత, సమాధానం, క్యాస్ట్కి అతీతంగా, కులానికి అతీతంగా, రిలీజియన్కి, మతానికి అతీతంగా, సోషల్ స్టేటస్కి అతీతంగా, వాళ్ళకి ఉన్న సాంఘికమైనటువంటి ఏదో స్థితి ఉంది, దానికి అతీతంగా అక్కడున్న వాళ్ళు అందరూ కలిసి గాడ్స్ యొక్క ప్రెజెన్స్ని అత్యద్భుతంగా అనుభవిస్తూ ఉండగా, ఆ విషయము బయట ప్రజలకు తెలిసినప్పుడు, ఎవరు ఆ బయట ప్రజలు? జీవితంలో తిరస్కారానికి గురైన వాళ్ళు, వారికున్నటువంటి వృత్తిని బట్టో, వారికున్న ప్రవృత్తిని బట్టో, వారికున్నటువంటి అలవాట్లను బట్టో, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క సీక్రెట్ లైఫ్ని బట్టో, సొసైటీ ద్వారా, ఈవెన్ ఫ్యామిలీస్ ద్వారా, ఈవెన్ రిలీజియన్ ద్వారా తిరస్కరించబడిన వాళ్ళకి ఆదిమ సంఘము గురించిన విషయాలు అర్థమైనప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అనుకోలేదు. అప్పటికే చర్చ్ గురించి వింటున్న వాళ్ళందరూ కూడా యెరూషలేములో ఉన్నటువంటి ఫస్ట్ చర్చ్, ఆదిమ సంఘానికి వచ్చినప్పుడు, నువ్వు వచ్చావేంటి? అరే నువ్వు ఎలా తిరిగావో నాకు తెలుసు కదా, నీ బ్రతుకు నాకు తెలుసు కదా, నువ్వెంత దరిద్రుడో నాకు తెలుసు కదా, నీ వేషాలన్నీ నాకు తెలుసు కదా అని వారిని నొప్పించకుండా, వారిని తిరస్కరించకుండా, వాళ్ళు ఏ స్టేజ్లో అయితే ఆ యొక్క సంఘానికి వచ్చారో ఆ స్టేజ్లో వాళ్ళు ఏం చేశారు? వారిని చెప్పండి, యాక్సెప్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి సెక్యూరిటీని ఇచ్చారు. అంటే ఇక్కడ మేము ఉండొచ్చు, ఇక్కడ కులంకి అతీతంగా ఉన్నారు, ఇక్కడ మతానికి అతీతంగా ఉన్నారు, ఇక్కడ స్టేటస్కి అతీతంగా ఉన్నారు, వీళ్ళంతా ఒక కుటుంబములాగా ఉన్నారు. నిజంగా చర్చెస్ ఆర్ లైక్, చెప్పండి, ఇబాషో సెంటర్స్. చితికిపోయిన బ్రతుకులను, విసిగిపోయిన వారిని, వేసారిపోయిన వారిని, తిరస్కరించబడిన వాళ్ళు, వీళ్ళందరినీ చర్చ ఏం చేస్తుంది? పునరుద్ధరిస్తుంది. స్నేహితులారా, పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కూడా ఒక మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఆ యొక్క 11వ వచనం దగ్గర తను ఒక మాట అంటాడు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, ఎట్టివారు? అక్కడ మనం చదువుతాము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారినైను దేవుని రాజ్యమునకు వారసులు అని రాస్తూ ఇప్పుడు అంటాడు, మీలో కొందరు అట్టివారై. అంటే అర్థం ఏంటి? సంఘానికి రావటానికి ముందు
ప్రభువును తెలుసుకోవటానికి ముందు మనలో చాలా మంది కూడా అతడు చెప్పినటువంటి లిస్ట్లో మనమందరం ఉన్నాం. కంచరపాలెం, కప్పరాడ పరిసర ప్రాంతాల్లో ఆ పైన ప్రారంభించినటువంటి ఆ పరిచర్య తొలి దినాల్లో, తర్వాత ఆ యూత్ మీటింగు ఎలలాన్ జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో స్నేహితుల మనమందరం కూడా ఆలోచిస్తే మనమందరం కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. మన పెంపకాలు కూడా వేరు. మన తల్లిదండ్రుల్లో కొంతమందికి త్రాగుడు అలవాటు ఉంది, కొంతమందికి వ్యభిచారం అలవాటు ఉండి ఉండొచ్చు, కొంతమందికి ఆర్థికమైనటువంటి విషయాల దగ్గర క్రమశిక్షణ లేదు వాళ్ళకి. ఏమండి, వాళ్ళ యొక్క ప్రయారిటీస్, వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, అలాంటి నేపథ్యములో బలి విచిత్రంగా మనలో కొంతమంది పెరిగేమో. కానీ సంఘము, స్నేహితులారా, సంఘము సువార్తను ప్రకటించినప్పుడు, సంఘము క్రీస్తును పరిచయం చేసినప్పుడు, ఆ వ్యక్తులు సువార్తను విని క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుడు వారి జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. అందుకని వాళ్ళు బ్రతుకులు మార్చుకున్నారు. స్నేహితులారా, అత్యద్భుతంగా బ్రతుకుతున్నారు. మరికొంతమంది అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మార్పు చెందారు. ఆ వాతావరణంలో పిల్లలు ఈ విగ్రహారాధనకు అతీతంగా, ఆ ఏరియా స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా దానికి అతీతంగా అనేక మంది మంచి భక్తిలో సండే స్కూల్ నుంచి పెంచబడ్డారు. ఈరోజు గౌరవప్రదమైనటువంటి బ్రతుకులు. సో పౌలు యొక్క మాట ఎగ్జాక్ట్గా సరిపోతుంది కదా. మునుపటి జీవితాలు వ్యతిరేకమైనవి, సంఘ వ్యతిరేకమైనవి. మన జీవితాలు లేకపోతే మన తల్లిదండ్రుల జీవితాలు, మునుపటి జీవితాలు అంటే ప్రభువుని ఎరగటానికి ముందు సంఘ వ్యతిరేకమైనవి, హానికరమైనవి. ఇవన్నీ మనకు తెలుసు, మన జీవితంలో ఉన్నవే. కానీ దేవుడు ఆ కిందను రాస్తాడు కదా, ప్రభు అయిన యేసు, కానీ మీలో కొందరు అట్టి వారే ఉంటారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందుని మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చర్చ్ ద్వారా దేవుని మాటలు వినిపించారు, మన జీవితాల్లో కార్యాలు చేశారు. ఆయన ప్రభువుని తెలుసుకోవడానికి ముందు మన అలవాట్లు బాగాలేదు, మన దృక్పథాలు బాగాలేదు, గుర్తుపెట్టుకోవడానికి యాటిట్యూడ్, హ్యాబిట్స్ బాగాలేవు, మన ప్రయారిటీస్ కూడా సరిగ్గా లేవు. ఏది ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి, ఏది చివరి ఉండాలి, లేకపోతే ఎవరు పైన ఉండాలి, ఎవరు తర్వాత ఉండాలి, ఇవన్నీ మనకు తెలియదు. బట్ దేవుడు ఈ సంఘాల ద్వారా, స్థానిక సంఘము ద్వారా దేవుడు మన బ్రతుకులోని అలవాట్లు మార్చారు. చెప్పండి, ఇంకా దృక్పథాన్ని మార్చారు, వైఖరిని మార్చారు, ఆ ప్రయారిటీస్ని మార్చారు, రిలేషన్షిప్స్ దగ్గర మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, ఇంకా అనేకమైనటువంటి క్రమశిక్షణ మనకి నేర్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని దేవుడు ఏం చేశారో చెప్పండి, పునరుద్ధరించారు. అలా పునరుద్ధరించబడినటువంటి మనము మరింత పరిశుద్ధంగా, మరింత పరిపూర్ణులంగా, యానివర్సరీస్ మన మీద నుంచి దొర్లిపోతున్నప్పుడు నా స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉంది, నేను ఏ స్టాండర్డ్లో ఉన్నాను అని మనల్ని మనం ఎప్పటికప్పుడు యానివర్సరీ దగ్గర పరీక్షించుకోవాలి. భారతీయులంగా మనకున్న అలవాటు ఏంటో తెలుసా? బర్త్డే నాడు, యానివర్సరీ నాడు మనం పండగ చేసుకోవడం మనకు బాగా తెలుసు. మంచిదే, గుడ్. యానివర్సరీకి జరుపుకోవాలి, పండగలో జరుపుకోవాలి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుగుతూ ఉండగా పిల్లలు, టీన్స్ వినండి, టీన్స్తో పాటు యంగ్స్టర్స్ వినండి, యంగ్స్టర్స్తో పాటు పెళ్ళిళ్ళు చేసుకుని ఫస్ట్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ, 10th యానివర్సరీ, 15th యానివర్సరీ జరుపుకుంటున్న వాళ్ళు కూడా వినండి, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వాళ్ళు కూడా వినండి. విషయం ఏంటంటే, నీ పుట్టినరోజైనా నీ పెళ్లి రోజైనా మనము సంవత్సరాల మన మీద దొర్లిపోతున్నప్పుడు నాకు అప్పగించబడిన రెస్పాన్సిబిలిటీస్లో నేను బాధ్యతగా ఉన్నానా? నా జీవితం అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా? నా కుటుంబం సంతోషంగా ఉందా? నాతో కనెక్ట్ అయినటువంటి పీపుల్ నన్ను బట్టి హ్యాపీగానే ఉన్నారా? ఇది మనం పర్సనల్గా, ఫ్యామిలీగా, ఈరోజు యానివర్సరీ చర్చ్ కాబట్టి నా సంఘము, నేను అటెండ్ అవుతున్న సంఘము, అందులో నాకు కూడా బాధ్యత ఉంది. మనమందరము కూడా స్పిరిచువల్గా మెచ్యూరిటీలోనికి వెళుతూ ఇంకా సమాజంలో తిరస్కారానికి గురవుతున్నటువంటి వాళ్ళని ఇబాషో సెంటర్లాగా మనము ఇక్కడికి ఆకర్షిస్తున్నామా లేదా? అందుకనే స్నేహితులారా, నేను ముగిస్తున్నాను నా ఎగ్జార్టేషన్ని. ఫైనల్ మాట ఏంటో తెలుసా? పునరుద్ధరించబడిన మనం పునరుద్ధరించబడ్డాం. ఇక్కడికి వచ్చాక అలవాట్లు మారే, ఇక్కడికి వచ్చాక పద్ధతులు మారే, జీవన శైలి మారింది, స్థితిగతులు మారే. దేవానికి వందనాలు మార్చినందుకు. వందనాల దగ్గర ఆగిపోవద్దు. మనం ఇంకా పరిపూర్ణులుగాను, ఇంకా పరిశుద్ధులుగా వెళుతూ ఇంకా సమాజాన్ని సంఘం వైపు లేక దేవుని వైపు మనం ఏం చేద్దామో చెప్పండి, ఆకర్షిద్దాం.
అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న గిల్లి కజ్జాలు, చిన్న చిన్న ఈర్ష్యలు, అసూయలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటినీ కూడా చెప్పండి విడిచిపెట్టి. ఒక మారథాన్ లాంటిది యుఎస్లో జరుగుతూ ఉంటుంది. దాంట్లోనేంటంటే ఇన్ని కిలోమీటర్లు అని ఉంటుంది, ప్లెయిన్ రోడ్డు, అప్ అండ్ డౌన్స్, చిన్న రివర్ ఏం కాదు అది, చెప్పాలంటే నీళ్లు ప్రవహించేటువంటి ఒక చిన్న కాలువ లాంటిది. దాంట్లో నడవాలి, బీచ్లో నడవాలి, గుట్లెక్కాలి, దిగాలి, అవన్నీ ముగించుకొని ఫైనల్ డెస్టినేషన్కి రావాలి. ఒకడు వచ్చాడు ఒకసారి. అప్పుడు వాడిని అడిగినటువంటి ప్రశ్నల్లో, మీరు హైవే మీద కూడా నడుచుకొచ్చారు, మారథాన్ చేసుకొని వచ్చారు, కొండలు గుట్టలు దిగారు, బీచ్లో ఇసుకలో నడిచారు, కాలువలు దాటారు, మీకు బాగా కష్టంగా అనిపించినటువంటి ఈ జర్నీలోని ఏ జర్నీ మీకు బాగా కష్టంగా అనిపించింది? లోయలు ఉన్నాయా, అట్లాగే ఎత్తు పొలాలు ఉన్నాయి. కానీ అతను చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను జస్ట్ ఆ బీచ్ దగ్గరను ఆ కాలువ దగ్గర నడిచేటప్పుడు, నేను నడుస్తున్నప్పుడు వెనక నుంచి చిన్న చిన్న గులకరాళ్ళు నా షూలోకి వెళ్ళిపోయాయి, పిబల్స్, చిన్న చిన్న గులకరాళ్ళు. అవి నడుస్తున్నప్పుడు నడవనీయకుండా నన్ను చాలా ఇరిటేట్ చేశాయి, ఇబ్బంది పెట్టాయి. అంతకు మించి ఈజీగా గుట్టలు, లోయలు, హైవేస్ చాలా ఈజీగా నడిచాను. చిన్న గులకరాళ్ళే నా యొక్క జర్నీని బాగా డిస్టర్బ్ చేశాయి అన్నాడు. మినిస్ట్రీని పాడు చేసేవేంటో తెలుసా, సంఘాన్ని పాడు చేసేవేంటో తెలుసా, చిన్న చిన్న అపోహలు, చిన్న చిన్న అపార్థాలు. కొన్నిసార్లు మనకేమో రక్షించబడి, అంటే మనం పునరుద్ధరించబడి చాలా ఇయర్స్ ఉంటుంది మనకి, కానీ విచిత్రంగా చిన్న విషయానికి చివుక్కుమంటాము, చిన్న విషయాన్ని పట్టుకొని మనము ఎంతగా ఫీల్ అయిపోతాము. కాబట్టి ఇప్పుడు స్నేహితులరా, 4 years దేవుని మహాకృపను బట్టి కంప్లీట్ చేసుకున్నాం. ఈ సర్వీస్ స్టార్ట్ చేయడం గాడ్స్ విల్. దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, ఎలా స్టార్ట్ చేయబడిందో. ఒకరోజు నాకు ఫోన్ కాల్ రావటం, ఇక్కడే మా చిన్నాన్నోళ్ళు ఉండటం, కొన్నాళ్ళ నుంచి ప్రార్థన చేయటం. సుజ్ఞాన్ రాజు గారు లాంటి వాళ్ళు కొండ మీదకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ సర్వీస్కి. పార్కింగ్స్ లేవు, కార్స్ రాలేవు, 2-wheeler కూడా పార్కింగ్ దొరకట్లేదు. చాలామంది బయట నుండి వస్తున్నారు, పార్కింగ్ దొరకట్లేదు, పైకి ఎక్కాలి. ప్రభా నీ చిత్తం అయితే బయట నుండి వచ్చేటువంటి నాన్ లోకల్స్ కోసం ఒక సర్వీస్ స్టార్ట్ చేయడానికి హైవేలో ఎక్కడనని కృప చూపించండి. చాలా నుంచి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఇక్కడే ఉన్న మా చిన్నాన్న కుటుంబం నుంచి ఫోన్ రావటం, ఆ ఫోన్ చూసుకొని ఇట్టే కార్ వేసుకొని వెళ్ళిపోతుంటే టూలెట్ బోర్డు కనిపించటం. తర్వాత విషయాలన్నీ మీకు తెలిసినవే. 4 years ఇక్కడికి వచ్చాక కొత్త కుటుంబాలు పరిచయం అయ్యి, ఇక్కడికి వచ్చాక ఆత్మీయంగా ఎదుగుతున్నామని సాక్ష్యాలు మీరు చెప్పారు. ఇక్కడికి వచ్చాక ఒక మంచి సంఘం, ఒక బ్యాలెన్స్డ్ టీచింగ్ మాకు దొరికిందని చెప్పేసి అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులు, ఇక్కడ ఆగిపోవద్దు. చెప్పండి, పరిపూర్ణత దిశగా ముందుకు వెళదాం. మనల్ని ఆటంకపరిచే పెద్ద పెద్దవేం కాదు. ప్రజెంట్ మనకేమి పర్సిక్యూషన్ లేదు, శ్రమలేమి లేవు. క్రైస్తవ సంఘానికి ఇప్పుడు వైజాగ్లో, ధర్మనగరంలో ఈ హైవే దగ్గర ఏం పర్సిక్యూషన్ లేదు. ఏవో చిన్న చిన్నవి పార్కింగ్ల దగ్గర ప్రాబ్లం, మనం పెట్టనివ్వట్లేదు కావాలని. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితులు మెలకుగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, వివేకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. చిన్న గులకరాలు లాంటి చెప్పండి అపోహలు, అపార్థాలు, వాటిలన్నిటిని అనగద్రొక్కి ముందుకు సాగిపోదాం. వన్స్ అగైన్ క్రొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. పరిచర్యపరంగా దేవుడు మరింతగా పునరుద్ధరించబడిన గ్రూపుగా మనము పరిపూర్ణత దిశగా పరిశుద్ధులంగా ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను దీవించునుగాక. రండి, లేచి నిలబడదాం, ప్రభు నామని స్తుతిద్దాం. ఈరోజు మనతో ప్రియ తమ్ముడు, సహోదరుడు, యవన సేవకుడు జానీ, వాళ్ళ నాన్నగారు బాగా పరిచయస్తులు విశాఖపట్నానికి. ఒకప్పుడు మంచి ట్రాన్స్లేటర్, మంచి సేవకుడు, రక్షణానందం గారి యొక్క కుమారుడు. ఈరోజు మనలను ఈ యొక్క సర్వీస్లో, వర్షిప్లోనికి నడిపిస్తారు. ఒక మాట ప్రభుతో చెప్పండి, ఈలోపు ఒక మాట ప్రభుతో చెప్పండి. దేవా మీకు వందనాలు నాయన తండ్రి. నిజమే, ఒకప్పుడు ప్రభువుని తెలుసుకోవటానికి ముందు, సంఘానికి రావటానికి ముందు, నీ వాక్యాన్ని వినటానికి ముందు, మీ శుభవార్త నేను అంగీకరించడానికి ముందు నేను ఒకప్పుడు నా జీవితం మరొక రకంగా ఉండేది నాయన. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు డిసిప్లిన్గా మార్చేశావు, క్రమశిక్షణలోనికి తీసుకొచ్చావు, నా జీవితాన్ని ఆర్డర్లో పెట్టారు. నీకు వందనాలని చెప్పండి. నన్ను, నా కుటుంబాన్ని విగ్రహారాధనకు అతీతంగా మా పిల్లలు బ్రతకడానికి మీరు కృప చూపించారు తండ్రి నాయన. అయ్యా, నా జీవితంలో అనేక సంవత్సరాలు విగ్రహారాధనకి వెళ్ళిపోయింది నాయన. నేను ప్రభువుని తెలుసుకునే చాలా టైం పట్టింది.
అయితే నా పిల్లలు ప్రభువునైనా దానికి అతీతంగా బ్రతకటానికి ఒక మంచి సంఘాన్ని మీరు మాకు ఇచ్చారు. మీరు అలా ఫీల్ అవుతుంటే మీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో నోరు తెరిచి మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకనూ ముందుకు సాగిపోవటానికి చిన్నవి ఎక్కడైనా గుంపు ఎక్కడుంటుందో, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడుంటారో, అది ఫ్యామిలీ అయినా, చర్చ్ అయినా, అది స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, ఆర్గనైజేషన్ అయినా, గ్రూప్ ఎక్కడుంటుందో అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న చోట సమస్యలు ఉంటాయి. స్నేహితులు, ఈ సమయాన్ని నేను జానీకి అప్పగిస్తా ఉన్నాను. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, అందుకు వందనాలయ్యా, నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, ఎలుగెత్తి పూర్ణ శక్తి పూర్ణ బలంతో వందనాలు వందనాలయ్యా, శతకోటి యేసయ్యా నీకే వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ఒప్పుకుందామా? నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించిన ప్రతి ఒక్కరు ఎలుగెత్తి హృదయమంతతో యేసయ్యా నీకే వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలు. విశ్వరాలు పైకి చెప్తారా? యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. ఎవరు ఇవ్వలేని గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన. ఆయనకు మనం ఏమి ఇవ్వగలుగుతామా? జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలు, నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు ధనాలయ్యా, నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది చివరిసారి హృదయమంతతో వందనాలు వందనాలయ్యా, శతకోటి యేసయ్యా నీకే వందనాలు వందనాలయ్యా, శతకోటి వందనాలయ్యా, శతకోటి హృదయమంతటితో వందనాలు వందనాలయ్యా, శతకోటి. ఓ నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు, యేసయ్యని ప్రేమతో నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు, చివరిసారిగా వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, శతకోటి పూర్ణ శక్తి పూర్ణ బలంతో వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, కోటి కోటి స్తోత్రాలయ్యా, శతకోటి స్తోత్రాలు. చెప్తారా మాట మరొకసారి? శతకోటి స్తోత్రాలయ్యా, కోటి కోటి స్తోత్రాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. మన కనపడుతున్న రాజులకు రాజు. ఈ హైవే చర్చ్ 4th యానివర్సరీ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక హస్బెండ్ మార్నింగ్ తన డైలీ న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నాడు.
జనరల్గా హస్బెండ్స్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు వాళ్ళని ఎవరన్నా కదిలిస్తే కొంచెం వాళ్ళకి ఇష్టం ఉండదు. జనరల్గా మన ఇళ్లల్లో చూసేటువంటి సందర్భమే. అయితే తన వైఫ్ చాలా ఎగ్జైటింగ్గా వచ్చి, ఈరోజు స్పెషల్ ఏంటో మీకు గుర్తుందా అని అడిగింది. ఆ న్యూస్ పేపర్ చదువుతూనే ఐ నో, నాకు గుర్తుంది అన్నాడు. యాక్చువల్గా గుర్తులేదు. జనరల్గా వీళ్ళకి ఆ స్పెషల్ డేస్, అకేషన్స్ చాలామంది గుర్తుపెట్టుకోరు, ఎవరో రేర్గా ఉంటారు. కానీ అక్కడ మర్చిపోయానంటే ఆమె చాలా పర్టికులర్గా ఉంటుందన్నమాట ఆ స్పెషల్ డే అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకునే విషయంలో. తన్ని హర్ట్ చేయడం ఇష్టం లేక లేదు గుర్తుంది అని ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ ఆలోచిస్తూ ఉన్నాడు, ఏమై ఉంటుంది ఈరోజు స్పెషల్ డే అని. ఒకవేళ నా బర్త్డే అయితే అట్లీస్ట్ అది నాకు గుర్తుంటుంది, కానీ నా బర్త్డే కాదు, ఆమె బర్త్డేనా, వెడ్డింగ్ యానివర్సరీనా డిసైడ్ చేసుకోలేక ఆమె బర్త్డే అని డిసైడ్ అయిపోయాడు. ఆఫీస్కి వెళ్ళి ఒక బొకే ఆర్డర్ చేసి బొకేని పంపించాడు. మరలా కొంతసేపటికి బర్త్డేకి తన స్పెషల్ అకేషన్కి ఓన్లీ బొకే ఏం సరిపోతుంది అని కింద కొంచెం దూరం లంచ్ టైంలో బయటికి వెళ్ళి ఒక గోల్డ్ నెక్లెస్ని కొన్నాడు. తర్వాత మరి కొంతసేపటికి వెళ్ళే దారిలో ఏమో గోల్డ్ నెక్లెస్తో పాటు మంచి కాస్ట్లీ చాక్లెట్స్ కూడా ఇస్తే బాగుంటుందని ఒక బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ని కూడా కొన్నాడు. అయితే ఆ గోల్డ్ నెక్లెస్ రాగానే ఆ నెక్లెస్ని ప్రజెంట్ చేశాడు, ఆ చాక్లెట్స్ని కూడా ఇచ్చాడు. అప్పుడు ఆమె చాలా ఎగ్జైటింగ్గా అంటుంది, ఈ స్పెషల్ డేని మీరు ఇంత ఇదిగా సెలబ్రేట్ చేస్తారని అనుకోలేదు. సో ఇవాళ మన చర్చ్ యానివర్సరీ, ఈ చర్చ్ యానివర్సరీని మీరు గుర్తుపెట్టుకొని ఎంత స్పెషల్గా మెమొరబుల్గా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చాలా ఎగ్జైట్ అయిపోతుంది. మనోడు ఒక్కసారిగా ఫేస్ డల్ అయిపోయిందనమాట. సో మన హైవే చర్చ్ వాళ్ళకి అంత అవకాశమే ఉండదు, ఎందుకంటే ప్రదీప్ ఒక వారం నుంచే గ్రూప్లో పెడతా ఉంటారు కాబట్టి మీరు మర్చిపోయి ఆ గిఫ్ట్స్ కొనేంత అవకాశం మీకైతే ఉండదు. అండ్ ఈ సహోదరులాగా మనం మన స్పెషల్ అకేషన్స్కి ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తాం, కానీ మన బర్త్డేస్కి, మన యానివర్సరీస్కి, మన పిల్లల బర్త్డేస్ కోసం వెయిట్ చేస్తాం. కానీ ఆమె చూస్తే చర్చ్ యానివర్సరీ కోసం అంత ఎగ్జైటెడ్గా ఉన్నట్లు ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే మనలో అంటే ఉత్సాహం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఏమో మీ సంగతి ఏమో, కానీ నేను చర్చ్ యానివర్సరీ కోసం కూడా అలాగే వెయిట్ చేస్తాను. సో స్పెషల్ అకేషన్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళకి బర్త్డే అయినా యానివర్సరీ అయినా వాళ్ళు అంటే ఓన్ అకేషన్స్, వాళ్ళ సొంత అకేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ మనం ఎంతవరకు ఇక్కడ కూర్చున్న వారిలో అంటే గత కొన్ని రోజులుగా నేను కొన్ని మాటలు సంభాషిస్తూ వింటూ ఉన్నాను కాబట్టి ఈ 1 వీక్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, పీపుల్ వాళ్ళ సొంత అకేషన్స్ కోసం వెయిట్ చేసినట్టు చర్చ్ యానివర్సరీ కోసం వెయిట్ చేయట్లేదేమో, వాళ్ళకి అది పెద్ద ప్రాముఖ్యమైనది కాదేమో అని నాకు అనిపించింది. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అది నా ఒపీనియన్ మాత్రమే. సో మనం గమనించినట్లయితే చర్చ్ యానివర్సరీ కోసం ఆమె ఎంతగా ఎగ్జైట్ అయిందో ఆలోచిస్తే, ఆమె తన కుటుంబంతో పాటు వ్యక్తిగత జీవితంతో పాటు సంఘంలో తనకు ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి కూడా ఆమె చాలా అంటే బాధ్యతగా ఉన్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. జనరల్గా ఇందాక మనకి సేవకులు తెలియచేసినట్టు యానివర్సరీస్ కానీ ఏదన్నా బర్త్డేస్ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామని చెప్పారు, మనం అంటే గడిచిన కాలంలో మనం వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పారు. అండ్ అగైన్ మనం కూర్చొని ఆలోచించుకుంటాం మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాము, ఎంత బాధ్యతగా ఉన్నాము అని. నేను సర్మన్ అంతా కూడా మీకు ప్రజెంట్ చేయట్లేదు, కానీ చాలా బ్రీఫ్గానే ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే, సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే మీ ముందుంచాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే షార్ట్గానే క్లోజ్ చేయమని సేవకులు చెప్పారు కాబట్టి. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి తను రక్షించబడి 30 years గడిచిపోయింది. రక్షించబడిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అతడు చాలా అంటే కష్టపడి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం జరిగింది. ఆల్మోస్ట్ రోమన్ ఎంపైర్ అంతా కూడా సువార్తను ప్రకటించడం జరిగింది. చాలా అంటే వరల్డ్ వైడ్ ఆయన
చాలా తన ప్రభావాన్ని చూపించారు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి అంటే నూతన నిబంధనలో చాలా భాగాలు ఆ వ్యక్తే రాయడం జరిగింది. అయితే ఆ భక్తుడు అన్నటువంటి ఒక మాట మనకి ఆశ్చర్యం కలగక మానదు. అదేంటంటే ఫిలిపియన్స్ 3rd chapter 12th to 14th verses మనం చూసినట్లయితే, Not that I have already obtained all these or have already been made perfect, but I press on to take hold of that for which Christ Jesus took hold of me. మనం తెలుగులో చదివినట్లయితే, ఎవరైనా ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు కానీ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను అని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి పాల్ స్టేట్మెంట్ని చూస్తే, ఐ హ్యావ్ నాట్ అరైవ్డ్, ఐ హ్యావ్ నాట్ అటైన్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్. ఆ మాటల్లో కనుక మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నేను ఇదివరకే పట్టుకున్నానని, ఇదివరకే గెలిచానని నేను అనుకోవడం లేదు అని. ఇక్కడ మనం ఇంగ్లీష్ వర్షన్లో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, అదేంటంటే అప్రిహెండెడ్. అంటే ఆ వర్డ్ అప్రిహెండెడ్ అనే దానికి మూలం ఏంటంటే గ్రీక్ వర్డ్ కాటలాంబానో అంటారు. అంటే ఆ పదం మనకు అవసరం లేదు, కానీ దాని మీనింగ్ ఏంటంటే టు టేక్ ఈగర్లీ, టు సీజ్, టు పొసెస్ అని అర్థం. సో ఎందుకు మనల్ని దేవుడు పట్టుకున్నాడు, దేని వల్ల నేను పట్టబడి తినో, ఎందుకు దేవుడు నన్ను పట్టుకున్నాడో అని అప్రిహెండ్ అనే మాటకు అర్థం ఏంటంటే టు టేక్ ఈగర్లీ, సీజ్ అన్నా కూడా అదే అర్థం, బంధించడం అని. సో మనం గమనించినట్లయితే మనల్ని పట్టబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పట్టుకోవడానికి గల కారణం ఏంటి, రీజన్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునిలో సారూప్యం కలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించెను అని. అండ్ ఎఫిషియన్స్ 1st chapter కూడా 5th to 12th verses మనం చూసినట్లయితే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ప్రీ డిటర్మైన్ అనమాట. అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన చేత మనం పట్టబడాలని, ఆయన మనల్ని పట్టుకోవాలని, ఆయన దేని చేత మనం పట్టబడ్డాము అన్నది కూడా అక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే పరమ తండ్రికి మన పట్ల ఒక ప్లాన్ అండ్ పర్పస్ ఉందన్న విషయం ఇక్కడ భక్తులైనటువంటి పౌలు గారు మనకి చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తూ, నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడ్డానో అది నాకు బాగా తెలుసు అని ఇక్కడ అంటూ తన గురించి ఆయన ఇవాల్యుయేట్ చేసుకుంటున్నారు. అంటే నేను ఆల్రెడీ పట్టుకున్నాను, నేను ఆల్రెడీ దాన్ని సాధించాను అనుకోవట్లేదు గాను, ఐ హ్యావ్ నాట్ అరైవ్డ్, ఐ హ్యావ్ నాట్ అటైన్డ్ అంటే నేను ఇంకా దాన్ని రీచ్ అవ్వలేదు, నేను ఇంకా దాన్ని గెలవలేదు, ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్, ఇంకా నేను ఎదగడానికి ఇష్టపడుతున్నాను అని చెప్తూ ఆయన తన గురించి తాను ఇవాల్యుయేట్ చేసుకుంటున్నారు. ఇవాల్యుయేట్ అన్న మాటకి అర్థం ఏంటంటే విశ్లేషించుకోవడం, అంటే చెక్ చేసుకోవడం. మామూలుగా ఏదైనా అంటే న్యూ ఇయర్ రోజు కానీ, లేదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక బ్యాంక్ ఉందనుకోండి, March 31 తర్వాత April 1 అదేం చేస్తుంది, గడిచిన సంవత్సరంలో అది ఎంత వ్యాపారాన్ని చేసింది, ఎంత ఆర్థిక లాభాన్ని సంపాదించింది, ఇంకా భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా, గడిచిన కాలంలో ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా అని అది చెక్ చేసుకుంటారు వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి. ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళు ఫౌండేషన్ రోజు కానీ దాన్ని స్థాపించిన దినం కానీ వాళ్ళు అందరినీ సమకూర్చి వాళ్ళు చేసే విషయం ఏంటంటే, గడిచిన సంవత్సరంలో మనం పెట్టుకున్న గోల్ ఏంటి, ఆ గోల్ని రీచ్ అయ్యామా లేదా, ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోతే ఎందుకు రీచ్ అవ్వలేకపోయాం, లేదా దాన్ని సాధించామా సాధించలేకపోయామా అని వీటన్నిటినీ కూడా ఇవాల్యుయేట్ చేసుకుంటారు. ఇక్కడ భక్తులైన పౌలు గారు కూడా అంటున్నారు ఏంటంటే, హీఈస్ ఇవాల్యుయేటింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఇంత సాధించిన తర్వాత కూడా ఇంత కష్టపడి, అంటే ఆ క్రీస్తు సువార్తే ఊపిరిగా ఆయన బ్రతికారని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఆయన అంటున్నారు, నేను ఆల్రెడీ సాధించాను అనుకోవట్లేదు, నేను ఆల్రెడీ పట్టుకున్నాను అనుకోవట్లేదు గారు. ఆయన అంటున్నారు, ఐఎమ్ స్టిల్
గ్రోయింగ్, నేను ఎదగడానికి ఇష్టపడుతున్నాను అని ఆయన సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పాల్ వాంటెడ్ టు క్లెయిమ్ గాడ్స్ పర్పస్ ఫర్ హిస్ లైఫ్, పాల్ వాంటెడ్ టు కాంప్రహెండ్ గాడ్స్ పర్పస్ ఫర్ హిస్ లైఫ్. అంటే దేవునికి తన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని నిర్దేశించుకుంటున్నారు. అంటే నేను దేని నిమిత్తం పట్టబడ్డాను, ఎందుకు క్రీస్తు నన్ను ముందుగా ఎరిగి ఆయన నన్ను ఏర్పరచుకున్నారో, సో ఆ పర్పస్ని, ఆ ఉద్దేశాన్ని ఆయన అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దాన్ని నిర్ధారించుకొని దాని ప్రకారం నేను ముందుకెళ్ళాలి అని హీఈస్ ఇవాల్యుయేటింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఈ న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతుండగా మనం కూడా ఒక్కసారి మధ్యాహ్న కాల సమయంలో వి షుడ్ ఇవాల్యుయేట్ అవర్ సెల్ఫ్. అంటే వ్యక్తిగతంగా బర్త్డేస్ నాడు కానీ యానివర్సరీస్ నాడు కానీ మనం అది ఇవాల్యుయేషన్ చేసుకోవడానికి ఇష్టపడతాం, కానీ సంఘం దగ్గరకు వచ్చేసరికి మనం చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం. అసలు యానివర్సరీకి రావడమే మీకు దొరికిన పాస్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దొరికిన మహాభాగ్యం అన్నట్లు మనలో కొంతమందిని బిహేవ్ చేస్తూ ఉంటాం. అసలు ఆదివారం ఆరాధనకి రావడమే పాస్టర్ గారికి దొరికిన మహాభాగ్యం. ఆఖరిలో మేము వందనాలు చెప్పడం కూడా ఆయనకి, మేము నవ్వితే ఆయనకి అక్కడ ముత్యాలు రాలిపోతే ఆయన ముత్యాలు ఏరుకుంటారు, అదే ఆయనకి మహాభాగ్యం అన్నట్లు మనలో చాలామందిని ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఇక్కడ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం హౌ వీఆర్ లివింగ్, how we are laboring, how we are loving Jesus and others. మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము సంఘపరంగా ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటే, అసలు గడిచిన సంవత్సరంలో ఈ 52 ఆదివారాలు మనం దేవుని సన్నిధికి వచ్చామా లేమా, దేవుని సన్నిధికి మన జీవితంలో ప్రాధాన్యత ఉందా లేదా, కుటుంబ సమేతంగా మేము దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించడానికి ఇష్టపడ్డామా లేదా, అసలు హైవే చర్చ్కి సంఘ కార్యక్రమాలంటూ మధ్యలో మిడ్ వీక్ ప్రేయర్స్ కానీ ఏమీ లేవు. హైవే చర్చ్ స్టార్ట్ చేయకముందు అందరూ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు హైవే చర్చ్ పెట్టిన తర్వాత ఆ ఆన్లైన్ ప్రేయర్ మాకు సంబంధించింది కాదా, పైనోళ్ళదే, ఆ హెబ్రోనోళ్ళదే అన్నట్లు కొంతమంది ఫీల్ అవుతున్నట్టున్నారు. సో అటు ఆన్లైన్కి రావట్లేదు, ఇటు ట్యూస్డే ప్రేయర్ కూడా రావట్లేదు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థన లేదు కాబట్టి వీళ్ళు కంపల్సరీ అక్కడ అటెండ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఫ్రైడే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఒక 3-4 వీక్స్ దాన్ని కంటిన్యూ చేశారు. తర్వాత మిడ్ వీక్ ప్రేయర్సే లేవు హైవే చర్చ్కి. సో మనం అసలు సంఘ కార్యక్రమాల్లో ఎంతవరకు బాధ్యతగా ఉన్నాం. అసలు ఆదివారం రావడమే కనా కష్టమైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సర్వీస్కి వస్తూ ఉన్నప్పుడు సెకండ్ సర్వీస్కి వచ్చేసరికి ఆ సమయం 11:30 వరకు కూడా చాలా చైర్స్ ఖాళీగా ఉండిపోతాయి. అసలు సంఘం విషయంలో మన బాధ్యత ఎంతవరకు ఉంది, అసలు సంఘం పట్ల మనకి ఎంతవరకు ప్రేమ ఉంది, అంటే క్రీస్తు పట్ల మనకు ప్రేమ ఉంది అని మనం చెబితే సంఘం పట్ల కూడా మనం అదే బాధ్యతతో మెలిగే వారంగా ఉంటాం. కానీ ఒక్కసారి మనల్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే అసలు ఫస్ట్ సండే కనిపించిన వాళ్ళు మరలా ఫస్ట్ సండే వరకు కూడా చాలామంది కనిపించట్లేదు. ఈరోజు యానివర్సరీ కాబట్టి ఇంతమందిని చూస్తున్నాం, కానీ చాలాసార్లు ఆ ఎగ్జార్టేషన్ టైంకి చాలా చైర్స్ ఖాళీగానే ఉంటాయి. ఒకసారి హౌ వీఆర్ లివింగ్, హౌ వీఆర్ లాబరింగ్, హౌ వీఆర్ లవింగ్, ఈ 3 విషయాలు నేను కూలంకుషంగా చెప్పట్లేదు, కానీ అక్కడ రాస్తూ అంటారు కదా, 1 Corinthians 13th చాప్టర్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, నేను మనుషుల భాష మాట్లాడను, దేవదూతల భాష మాట్లాడను, ప్రేమ లేకపోతే అది వ్యర్థము అని ఉంటుంది. తర్వాత యాకోబు పత్రిక 2:18 ప్రకారం కూడా విశ్వాసము ఉండి క్రియలు లేకపోయినా, క్రియలుండి విశ్వాసం లేకపోయినా రెండూ కూడా వ్యర్థమే. సో క్రియలతో కూడినటువంటి విశ్వాసము ఉండాలి అని అక్కడ భక్తుడు రాస్తారు. ఇంకా హౌ వీఆర్ లవింగ్ అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలని నేను మీకు ఆజ్ఞయిస్తున్నాను. ఏ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలి అంటే, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ప్రేమించాలి. అప్పుడే ఈ లోకం మీరు నా శిష్యులని తెలుసుకుంటుంది. ఆ ప్రేమను బట్టే, మీరు చూపించే ప్రేమను బట్టి మీరు నా శిష్యులని లోకం గుర్తించగలుగుతుంది అని ఆ 3 విషయాలు. అంటే అసలు మనం ఏ విధంగా జీవిస్తున్నాం, అసలు పరిచర్య పట్ల మనకి ఏదైనా బాధ్యత ఉందా, అసలు సండే తప్ప అసలు ఈ హైవే చర్చ్లో ఒక్కసారి కనుక మనం ఆలోచించుకుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది అనమాట. ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే ఆ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కానీ, ముందుండి పనిచేసే వాళ్ళకి కానీ, ఇంకా ఇలా అనకూడదేమో నేను, అంటే వాళ్ళ తల ప్రాణం ఆఖరికి వచ్చేస్తుంది అన్నట్లు మనం అందరం కూడా వాళ్ళకి అంత ప్రెషర్ ఇస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో ఆఖరి వరకు కూడా మనం అంటే ఒకలాంటి ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాం. అది వాళ్ళ ఒక్కళ్ళ మీదే భారం పెట్టడం కూడా
కూడా ఎంతవరకు సమంజసమో మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచించుకోవాలి. అసలు మనకి సంఘ కార్యక్రమాలు ఏమీ లేకపోయినప్పటికీ అట్లీస్ట్ ఆదివారం ఆరాధనకు కూడా రాలేకపోతే దేవుడు మనల్ని ఇంతగా త్యాగం చేసి ప్రేమించి వెదకి రక్షించినందుకు అసలు దేవుని పట్ల మనకి ఎలాంటి భావం ఉంది అని మనం ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే మనం అర్థమవుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే అసలు మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం కానీ పక్క వాళ్ళ గురించి అసలు ఆదివారం ఆరాధనకు రావడమే కష్టమైతే ఇక తోటి విశ్వాసుల గురించి ఫెలో బిలీవర్స్ గురించి ఆలోచించే టైం ఎక్కడదండి మాకు అని అంటారు మేము. సో టచ్ మీ నాట్ లాగా ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది. ఈ హైవే చర్చ్ని చూస్తే పైన హెబ్రోని చూసినా ఆ విధంగా అనిపించదు, కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే జస్ట్ టచ్ మీ నాట్, మేము ఆదివారం రావడమే చాలా గ్రేట్ అండి అన్నట్లు ఇక్కడ చూసినప్పుడు ఒక్కొక్కసారి ఆ సిచ్యుయేషన్స్ చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వీ షుడ్ ఇవాల్యుయేట్ అవర్ సెల్ఫ్, హౌ వీఆర్ లివింగ్, హౌ వీఆర్ లేబరింగ్. అసలు మనం ఆదివారం వస్తే అప్పుడు లేబరింగ్ గురించి, పరిచర్య గురించి ఆలోచించవచ్చు. అసలు మనకి ఏ సంఘ కార్యక్రమాలు అట్లీస్ట్ కాన్ఫరెన్స్లో అన్న ప్రేయర్ చేసుకోవాలి అన్న ఆలోచన ఆ తహతహ ఎవరిలోనూ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే విధంగా ఉండిపోతే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం, ఒకలాంటి స్టాగ్నెంట్ కండిషన్లోనికి వెళ్ళిపోతాం. సో ఒక్కసారి మనం ఈ న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేటప్పుడు మన ఆత్మీయ జీవితం గురించి, మన సంఘ జీవితం గురించి, హౌ వీఆర్ లివింగ్, హౌ వీఆర్ లవింగ్, హౌ వీఆర్ లేబరింగ్ అన్న విషయం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఇవాల్యుయేషన్తో పాటు అక్కడ మరొక మాట ఉంది ఏంటంటే బట్ ఐ ఫాలో ఆఫ్టర్. ఫాలో అనే గ్రీక్ మాటకి డయోకో అంటే టు రన్ స్విఫ్ట్లీ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ సమ్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ టు రన్ ఆఫ్టర్. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారిని గమనించినట్లయితే క్రీస్తుని కలుసుకోవడానికి ముందు అక్కడ సంఘాన్ని పాడు చేయడమే ధ్యేయంగా ఉండి టు రన్ ఆఫ్టర్, ఆయన దాని వెనకాతలు పరిగెట్టాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమని అంగీకరించాడో, క్రీస్తుని రక్షకునికి అంగీకరించారో అదే స్పీడ్తో, అదే ఆసక్తితో క్రీస్తు సువార్త కొరకు ఆయన అంటే దెబ్బలు తినడానికి కానీ, చెరసాల్లో పెట్టబడడానికి కానీ దేనికి వెనకాడకుండా అదే స్విఫ్ట్నెస్, అదే ఫాస్ట్నెస్, అదే ఆసక్తితో ఆయన ముందుకు వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. బట్ ఐ ఫాలో అన్న మాటకు అర్థం ఏంటంటే టు క్యాచ్ సమ్ పర్సన్, అంటే టు రన్ స్విఫ్ట్లీ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ సమ్ పర్సన్ ఆర్ థింగ్. సో తను దేని నిమిత్తం పట్టబడ్డాడో, దేని కొరకు దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడో దానికోసం టు రన్ స్విఫ్ట్లీ, ఫాస్ట్గా ఆయన అదే ఆసక్తితో పరిగెడుతున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో హీఈస్ ఇవాల్యుయేటింగ్ హిమ్సెల్ఫ్. మనం కూడా వీ షుడ్ ఆల్సో ఇవాల్యుయేట్ అవర్ సెల్ఫ్. ఈ నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు మనం కూడా ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవడం, అంటే విశ్లేషించుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం. దాంతోపాటు ఇక్కడ ఎలిమినేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంగ్ విత్ ద ఇవాల్యుయేషన్ హీఈస్ ఎలిమినేటింగ్. సో ఏంటి ఎలిమినేషన్ అని మనం చూసినట్లయితే అక్కడ అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి అని. సో ఇక్కడ గమనించినట్లయితే ఎలిమినేషన్ అనే మాటకి అర్థం ఫర్గెట్టింగ్ అనే మాటకి అర్థం ఏంటంటే గ్రీక్లో ఎపిలాంథనోమాయ్ అంటారు. అంటే మామూలుగా ఫర్గెట్టింగ్ అంటే మనం అనుకుంటాం మర్చిపోవడం అని, కానీ మామూలుగా మనం మర్చిపోయినా సరే అక్కడ అంతరంగాల్లో మనం దాన్ని దాచిపెడతాం. ఎవరన్నా క్షమించినా, ఎవరన్నా మనం ఏదన్నా సహాయం చేసినా మేము మర్చిపోయామండి అంటాం, కానీ దేవునిలాగా మనం మర్చిపోలేం. దేవుడు ఒక్కడే క్షమించి మర్చిపోతారు. ఎందుకంటే ఆయన మన పాపాలని, మన అతిక్రమాలని తూర్పుకు పడమని ఎంత దూరమో ఆయన అంత దూరపరిచున్నాడు. యెషయా గ్రంథకర్త అంటాడు కదా, మన అతిక్రమాలను ఆయన వెనుకకు పారవేసి ఉన్నాడు అని మనం యెషయా గ్రంథంలో చదువుతాం. కానీ మనం ఏం చేస్తామంటే ఏదన్నా మర్చిపోవడం అనేది అంతరంగాల్లో, ఆ పొరల్లో దాన్ని దాచిపెడతాం. అవకాశం వచ్చినప్పుడు నేను కాబట్టి నిన్ను క్షమించాను, నేను కాబట్టి నీకు హెల్ప్ చేశానని మరలా మనం గుర్తు చేస్తాం. కానీ ఇక్కడ ఫర్గెటింగ్ అనే గ్రీక్ మాటకు అర్థం ఏంటంటే టు లూజ్ అవుట్ ఆఫ్ మైండ్. అంటే ఇంక అసలు అది ఎక్కడా ఉండకుండా దాన్ని బయటికి తీసివేయాలి, ఆ మైండ్లో నుంచి తీసివేయాలి అని. సో ఏమేం మర్చిపోవాలి అంటే వీ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ ద సిన్స్ ఆఫ్ ది పాస్ట్. ఎవరిలో అయినా సరే పొరపాట్లు, అతిక్రమాలు ఉండక మనం పాత పరిస్థితుల్లోనే, వాటిలోనే ఉండిపోతే ముందుకి సాగలేం. వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ ద సారోస్ ఆఫ్ ది పాస్ట్. మనం జీవితం అనుకున్నట్లు మనం అన్నీ సాఫీగా జరిగిపోతూ ఉండవు. అవాంతరాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటిలోనే మనం ఉండిపోతే కనుక ముందుకి మనం సాగలేం. సో వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ ద సారోస్ ఆఫ్ ది పాస్ట్. గతానికి సంబంధించిన అతిక్రమాలు కానీ, గతానికి సంబంధించినటువంటి అవాంతరాలు, ఆటంకాలు కానీ మనం మర్చిపోవాలి. వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ అవర్ ఫెయిల్యూర్స్.
అంటే ఏవైతే మనం సాధించలేకపోయామో, ఏవైతే మనం జయించలేకపోయామో, వేటిల్లో అయితే మనం ఓడిపోతున్నామో వాటిని కూడా మనం మర్చిపోవాలి. ఒక చిన్న మాట మీకు చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదువుకున్న పిల్లలకి తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ అతను 1093 పేటెంట్స్ని కలిగి ఉన్నాడు. అంటే అన్ని ఇన్వెన్షన్స్ని అతడు చేయడం జరిగింది. అతడు డిసెంబర్ 1914లో అప్పటికి 10 సంవత్సరాల నుంచి స్టోరేజ్ బ్యాటరీ మీద అతడు అంటే స్టడీని చేస్తూ ఉన్నాడనమాట. ఆ స్టోరేజ్ బ్యాటరీ మీద ఇతను కనుక్కున్నటువంటి ఇన్వెన్షన్స్లో ఫోనోగ్రాఫ్ కానీ చాలా ఇన్వెన్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ స్టోరేజ్ బ్యాటరీస్ కానీ లైట్ కానీ ఇవన్నీ కూడా ఎడిసన్ కనుక్కున్నవే. ఆ స్టోరేజ్ బ్యాటరీ కోసం ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి తను కష్టపడుతూ ఉన్నాడు. అయితే డిసెంబర్ 1914లో అక్కడ ఒక అంటే ఫైర్ యాక్సిడెంట్ వల్ల తను ఉన్నటువంటి ఆ ల్యాబొరేటరీ అంతా కూడా కాలిపోవడం జరిగింది. సో దాన్ని ఆ అగ్నిని, ఆ మంటల్ని ఆర్పడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 8 సిటీస్ నుంచి ఫైర్ ఇంజిన్స్ని తెప్పించడం జరిగింది. సో అక్కడ లోపల ఉన్నటువంటి పేలుడుకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఉండడం వల్ల ఆ మంటలు మరింతగా ఎగిసిపెడుతున్నాయి, కానీ దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. అప్పటికి ఆ ఎడిసన్ వయసు 67 సంవత్సరాలు. సో ఇంతలో తన కుమారుడు చార్లెస్ పరిగెట్టుకుంటూ వచ్చి మా నాన్నకి ఏమై ఉంటుందా అని అదంతా వెతుకుతున్నాడు. తన తండ్రి ఎక్కడ కనబడలేదు. ఒక చోట చూస్తే ఆ మంటల్ని అలా కామ్గా నిల్చొని చూస్తున్నాడు. ఓకే, థ్యాంక్ గాడ్, మా నాన్న బాగానే ఉన్నాడు అనుకున్నాడు ఆ కుమారుడు. వెంటనే తన కుమారుడిని మమ్మీ ఎక్కడా అని అడిగితే ఏమో తెలియదంటే, ఇమీడియట్గా నువ్వు ఆమె ఎక్కడుందో కనుక్కో, మరలా భవిష్యత్తులో ఇలాంటిది ఆమె చూడలేదు, గో అండ్ బ్రింగ్ హర్, ఆమెని తీసుకొని రా అని చెప్పాడు. సో తీసుకొచ్చారు, ఆమె కూడా చూసింది. నెక్స్ట్ డే తన భార్య తన కుమారుడు ఆ బూడిదని పట్టుకొని కన్నీళ్లు కారుస్తున్నారు. 10 సంవత్సరాల పాటు కష్టపడి చేసిందంతా కూడా బూడిదలో పోసినటువంటి వృధాగా అయిపోయింది కదా. అంటే అక్కడ ఎడిసన్ చెప్పిన మాట ఏంటంటే, థ్యాంక్ గాడ్ we can start new అని. all our mistakes are burned up, thank god we can start new. సో మన మిస్టేక్స్ అన్నీ కూడా కాలిపోయినాయి కాబట్టి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు, దేవునికి వందనాలని చెప్పేసి అక్కడి నుంచి 3 వారాల తర్వాత ఫోనోగ్రాఫ్ని ఈ ప్రపంచానికి పరిచయం జరిగింది. ఆ ఫోనోగ్రాఫ్ అంటే మీకు పాత రోజుల్లో గ్రామ్ ఫోన్ కదా, అంటే ఒక సౌండ్ని రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని వినిపించేదాన్ని ఫోనోగ్రాఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి 3 వారాల లోపే కష్టపడి ఫ్రెష్గా ఫోనోగ్రాఫ్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. సో మనం ఫెయిల్యూర్స్లోనే ఉండిపోతే, నేను ఈ సంవత్సరం సాధించలేకపోయాను, నేను ఈ సంవత్సరం అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అనుకున్నాను, ఈ గోల్ పెట్టుకున్నాను కానీ రీచ్ అవ్వలేకపోయాను, ముందంతా కూడా నాకు అంధకారంగా కనిపిస్తుంది, నేను రీచ్ అవ్వగలనా లేదా, ఇప్పుడే సాధించలేకపోయాను నెక్స్ట్ ఇయర్ నేను ఇంకేం సాధిస్తాను, ఇప్పుడే నేను రీచ్ అవ్వలేకపోయాను నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేయగలుగుతాను అనేటువంటి నిరాశలో కనుక మనం ఉండిపోతే మనం ముందుకెళ్ళలేం. ఇక్కడ చెప్పినట్టు ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్డ్ అప్, థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ న్యూ. సో మన అంటే అపజయాలు అంతటితో మనం వాటిని మర్చిపోవాలి, ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయడానికి ఇష్టపడాలి. మనం గమనించినట్లయితే జస్ట్ లైక్ అవర్ ఫెయిల్యూర్స్ వీ షుడ్ ఫర్గెట్ అవర్ సక్సెస్ ఆల్సో. సో మన అపజయాలతో మాత్రమే కాదు కానీ మన విజయాలను కూడా ఒక్కొక్కసారి మనం మర్చిపోవాలి. ఎందుకంటే విజయాలు ఏం చేస్తాయి అంటే మనల్ని గర్వంగా ఉండేటట్లు చేస్తాయి. అంతేకాకుండా నువ్వు ఆల్రెడీ సాధించేసావు, నువ్వు ఆల్రెడీ దాన్ని అచీవ్ చేసావు కాబట్టి కూల్గా సోఫాలో కూర్చొని రిలాక్స్ అని మనల్ని ప్రేరేపిస్తాయి. ఎప్పుడు కూడా మన సక్సెస్ ఎప్పుడు కూడా మనం సోఫాలో కూర్చొని సేద తీరేటట్టు ఉండకూడదు, కానీ స్కేట్ బోర్డ్ లాగా ఉండాలి అని ఒక భక్తుడు రాస్తాడు. ఏంటంటే మన విజయాల్ని తలుచుకుంటూ, ఒకప్పుడు మేము అలా చేసామండి, ఒకప్పుడు ఇలా చేసామండి, మేము అప్పుడు సువార్తకు వెళ్ళేవాళ్ళమండి, అప్పుడు మార్నింగ్ వరకు ప్రార్థన చేసేవాళ్ళమండి, ఒకప్పుడు హాస్పిటల్ పరిచర్యకి వెళ్ళేవాళ్ళమండి అని ఈ గొప్పలు చెప్పుకుంటూ, మేము అప్పుడు అద్భుతాలు చేసామండి, ఆశ్చర్యకార్యాలు చేసామండి, దేవుని సహాయంతో గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఉండిపోతున్నాం. కానీ మన విజయాలు ఎప్పుడు కూడా సోఫాలో కూర్చొని చైర్లో కూర్చొని అలాగ రిలాక్స్ అవుతూ మేము ఒకప్పుడు అలా చేసాం ఇలా చేసామని కబుర్లు చెప్పేవారుగానే ఉంచుతుంది, కానీ అలా ఉండకూడదు. కానీ స్కేట్ బోర్డ్ మీద నిలిచినటువంటి వ్యక్తి ఎప్పుడు అలా చిన్న మూమెంట్ ఇస్తే ముందుకి దూసుకుపోవాలి అని ఆలోచిస్తారు. ఆ విధంగా మన విజయాలు ఉండాలి. సో వీ షుడ్ ఫర్గెట్ అవర్ సక్సెస్ ఆల్సో అని ఇక్కడ భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. ఒక 2000 years బ్యాక్ మతియాస్ అనే తిమాంతేస్ అనేటువంటి గ్రీక్ ఆర్టిస్ట్ ఉండేవాడు. అతడు
గారు ఒక మంచి గురువుగారి దగ్గర ఆర్ట్ని నేర్చుకుంటూ ఉన్నాడనమాట. సో ఒకసారి తను ఒక మంచి ఆర్ట్ని వేయడం జరిగింది. అయితే ఈ తిమాంతేస్ ఏమనుకున్నాడంటే అసలు నా అంత గొప్పగా ఎవరు కూడా ఈ ఆర్ట్ని వేయలేరు అని చెప్తూ రోజు వచ్చి దాన్ని ఆశ్చర్యంగా దాన్ని అలాగ కొద్దిసేపు తిలకిస్తుంటాడు అనమాట. అంటే నేను ఎంత బాగా వేసాను, అసలు ఇంత బాగా ఎవరు వేయలేకపోయేవాళ్ళేమో, ఇది ఇంత అద్భుతంగా వచ్చింది ఏంటో అని రోజు వచ్చి రావడం, దాన్ని తిలకించడం, దాన్ని చూడడం, కొంచెంసేపు దాంతో సమయం గడపడం అనమాట. ఇక అన్ని రోజులు అదే విధంగా జరుగుతుంది. ఒకరోజు సడన్గా వచ్చేసరికి తను వేసిన పెయింటింగ్ మీద మొత్తం పెయింట్ చల్లా చెదురుగా పడిపోయింది. సో ఆ తిమాంతేస్ తన గురుగారి దగ్గరికి వెళ్ళి, ఎవరు వచ్చారు లోపలికి, ఎందుకు ఇంత ఘోరం జరిగిపోయింది, నా అద్భుతమైన పెయింటింగ్ మీద ఎవరో పెయింట్ని పడేశారు అంటే, ఎవరో కాదు నేనే చేశాను. సో నువ్వు దాన్ని చూస్తూ ఉన్నంత వరకు అందులోనే ఉండిపోతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు. దానికన్నా అద్భుతంగా నువ్వు వెయ్యాలి అంటే, అద్భుతమైన ఆర్ట్ నీలోంచి రావాలంటే అది నీ ఎదుట ఉండకూడదు. సో దాని మీద పెయింట్ని నేనే కుమ్మరించాను అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత అక్కడ అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పెయింటింగ్ని వేయడానికి అతన్ని పురికొల్పింది. అదేంటంటే సాక్రిఫైస్ ఆఫ్ ఇఫిజీనియా అనేది గ్రీక్ మైథాలజీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పెయింటింగ్. నేటికి కూడా అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ పెయింటింగ్ని ఆ వ్యక్తి వేయడం జరిగింది. సో మనం సక్సెస్లోనే ఉండిపోతే ముందుకి వెళ్ళలేం. సో వీ షుడ్ ఫర్గెట్ అవర్ సిన్స్, వీ షుడ్ ఫర్గెట్ అవర్ ఫెయిల్యూర్స్, వీ షుడ్ ఫర్గెట్ అవర్ సక్సెస్ ఆల్సో, వీ షుడ్ ఫర్గెట్ అవర్ సారోస్ ఆల్సో. సో వెనకున్న వాటిని మరిచి ముందుకు నేను సాగిపోతున్నాను, ముందుకు పరిగెడుతున్నాను అంటున్నాను. సో ఫస్ట్ వీ షుడ్ ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్. రెండోది వీ షుడ్ ఎలిమినేట్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ఎలిమినేట్. అంటే వేటిని మనం, ఎలిమినేషన్ అంటే బహిష్కరించడం, అంటే వదిలిపెట్టడం, విడిచిపెట్టడం, వాటికి మనకి అసలు సంబంధం ఉండకూడదు అని. సో గతకాలపు పాపాలతో కానీ, అతిక్రమాలతో కానీ, గతకాలపు విచారాలతో కానీ, గతకాలపు అపజయాలతో కానీ, గతకాలపు విజయాలతో కానీ మనం ఉండిపోకుండా వాటిని విడిచి మనం ముందుకి సాగిపోయే వారంగా ఉండాలి. వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్, వీ హ్యావ్ టు ఎలిమినేట్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే డిటర్మినేషన్. సో ఇక్కడ భక్తునైనటువంటి పౌలు అంటున్నారు కదా, స్ట్రెస్సింగ్ టువర్డ్స్, అక్కడ మాట్లాడుతూ అంటారు కదా, ఐ ప్రెస్ ఆన్ టువర్డ్ ద గోల్ టు విన్ ద ప్రైజ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ హెవెన్వర్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నారు. సో ఇక్కడ దేవుని ఉన్నతమైన పిలుపు అంటే అసలు దేని కొరకు మనం పిలువబడ్డామో ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ ఏ హై కాలింగ్. అని మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాము? పాపం నుండి రక్షణలోనికి పిలువబడ్డాం, మరణం నుండి జీవంలోనికి పిలువబడ్డాం, చీకటి నుండి వెలుగులోనికి మనం పిలువబడ్డాం, దాసులుగా ఉన్న మనల్ని స్వతంత్రంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. మనం దాసులుగా ఉన్న మీరు నాకు పిల్లలు, నా స్నేహితులు అని చాలా పోలికలు మనం సేవకుల ద్వారా విన్నాం. అంతేకాకుండా మనం తిరుగులాడుతూ ఉన్నప్పుడు మనం తీసుకొచ్చి ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి సాక్షులుగా ఉండమని. సో ఇవన్నీ మనం గమనించినప్పుడు వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ ఏ హై కాలింగ్. ఆయన దేవుని ఉన్నతమైన పిలుపు గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ ఏ హోలీ కాలింగ్. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీఆర్ కాల్డ్ టు బి సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. మనము లోకముల నుండి ప్రత్యేకించబడిన వారం అన్నటువంటి స్పృహ మనకు ఉండాలి. ఇది 2 కొరింథియన్స్ 6వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. 2 థెస్సలోనియన్స్ 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. 1 తిమోతి 5th chapter 22nd verse ఉంటుంది. వీటన్నిటిలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మీరు దేవునికి ఆలయమై ఉన్నారు అని అక్కడ తెలియజేస్తాడు కొరింథియన్స్లో. తర్వాత నేను పరిశుద్ధులుగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. అంతేకాకుండా మీరు ఇతరులతో కలిసిపోకుండా మీరు పవిత్రతను మీరు కాపాడుకోండి అని. ఆ 3 అధ్యాయాలను మనం గమనించినట్టయితే దాని సారాంశం 1 Peter 1st chapter 16th verse కూడా నువ్వు ఇతరులకి వేరుగా ఉండు, నీ పవిత్రతను కాపాడుకో అని అక్కడ పవిత్రత గురించి, ప్రత్యేకత గురించి, మనం అంటే రక్షించబడిన మనం ఏ విధంగా ప్రత్యేకించబడి ఉండాలో, పవిత్రంగా ఉండాలో, పరిశుద్ధంగా ఉండాలో అక్కడ ఈ వాక్యాల్లో మనం చదువుతాం. సో సెకండ్ వన్ ఏంటంటే వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ హోలీ కాలింగ్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ హెవెన్లీ కాలింగ్. అంటే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే మనం పందెములో ఓపికతో పరిగెత్తుతాము. సో ఈ జీవితం అది రన్నింగ్ రేస్తో
పోల్చబడినట్లు ఆ పందెంలో పరిగెట్టే వాళ్ళు ఏ విధంగా పరిగెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టి పాపల గురించి మనం ఆల్రెడీ ఇందాక సేవకులు చెప్పగా విన్నాం. కాబట్టి మనల్ని ఏవి డిస్టర్బ్ చేస్తాయో, ఏవి మనకి ఆటంకంగా ఉంటాయో ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపలను నేను విడిచిపెట్టాలి అన్నది ఆ 12వ అధ్యాయంలో మనం చదువుతాం. సో మనం గమనించినట్లయితే వి షుడ్ డిటర్మైన్, అంటే ఫ్యూచర్ గురించి అసలు మేము ఏం చెయ్యాలి, దేని గురించి మనకు అవగాహన ఉండాలి, ఏ అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి అన్నది మనం ఇక్కడ డిటర్మైన్ చేసుకోవాలి. అక్కడ అదే కదా అంటారు, ఈ మాట కూడా ఐ ప్రెస్ ఆన్ టు వర్డ్, అంటే దీనికి కూడా అర్థం ఏంటంటే డయోకో అనేటువంటి గ్రీక్ దాని మూలం. దీనికి కూడా టు రన్ స్విఫ్ట్లీ టు రీచ్ ద గోల్ అని ఉంటుంది. అంటే ఒక గురి యొద్దకి పరిగెట్టడం, అంటే స్విఫ్ట్ అంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టడం అని అర్థం. సో దాని గురించి మనం ఆలోచించినట్లయితే పందెపు రంగంలో పరిగెట్టే వాళ్ళు వెనకాతలు జరుగుతున్న వాటి గురించి పట్టించుకోరు. వెనకాల నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు వస్తున్నారా లేదా, వాళ్ళు ఏమైనా పడిపోయారా, వెనకాల ఏం జరుగుతుంది అని వాటి గురించి వారికి ధ్యాస ఉండదు. వారికి ఉండేది ఒకటే ధ్యాస, ముందుకు వెళ్ళాలి, గురిని చేరుకోవాలి, నేను ఆ బహుమానాన్ని పొందుకోవాలి. అది క్షయమైనటువంటి కిరీటం కోసం, అక్షయమైన కిరీటం కోసం కూడా భక్తుడు పౌలు గారు రాస్తూ చాలా అద్భుతంగా అక్కడ ఉంటారు. ఇహలోకపరమైనటువంటి పందెపు రంగంలో పరిగెట్టే వాళ్ళు క్షయమైన కిరీటం కోసం, అంటే ఇక్కడ ఇచ్చేవి కూడా ఆ కిరీటాలన్నీ కూడా ఒకరోజు అవి పెరిష్ అయిపోతాయి, అవి మాసిపోతాయి, సమసిపోతాయి. కానీ దేవుడిచ్చేటువంటి అక్షయమైన కిరీటాలని ఎవరు కూడా మన యొద్ద నుంచి తీసుకోలేరు అని అద్భుతంగా తెలియజేస్తారు. కాబట్టి పందెపు రంగంలో పరిగెట్టే వాళ్ళు వెనకున్న వాటి మీద దృష్టించకుండా నేను ముందుకే పరిగెట్టాలనేటువంటి ధ్యాసతో, వాళ్ళని సులువుగా చిక్కులు పెట్టేవి ఏంటో, ఆటంకాలు ఏంటో మనకు బాగా తెలుసు కాబట్టి వాటిని విడిచిపెట్టి మనం ఆ రన్ స్విఫ్ట్లీ అనేది వి షుడ్ డిటర్మైన్ అవర్ సెల్ఫ్. ముందుకి మనం ఆసక్తితో, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ఆసక్తితో మనకి ముందుకు పరిగెట్టేవారుగా ఉండాలి అనేది ఇక్కడ భక్తుడు మనకి తెలియచేస్తున్నాడు. అయితే ఎవరు కూడా స్టార్ట్ చేసినది రన్నింగ్ రేస్ని అంటే ముగించకుండా మనం మధ్యలో వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడడు అన్నటువంటి వాక్యం మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ ఆత్మీయ జీవితాన్ని స్టార్ట్ చేసాం, కానీ మధ్యలో ఆటంకాలు వచ్చాయని, దీన్ని మనం తట్టుకోలేకపోతున్నామని, గమ్యాన్ని చేరకుండా, గురిని చేరకుండా మధ్యలో విడిచిపెడితే మన జీవితం ఎటు కాకుండా పోతుంది. అది మనకు కాకుండా, అంటే దేవుని నామానికి దోషిని పాలు తేవడం మాత్రమే కాకుండా అటు చూసేవారికి కూడా అది అపహాసంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆత్మీయ జీవితాన్ని మనం స్టార్ట్ చేసాం. క్రీస్తు మనల్ని ప్రేమించి వెదకి రక్షించినప్పుడు, ఆయనతో ఒక అనుబంధంలోనికి వచ్చినప్పుడు విశ్వాసులుగా మనం సంఘంగా ఇక్కడ మనం సమకూర్చబడ్డాం. సో స్టార్ట్ చేసిన మనము ఆయన ఆశకు తగ్గట్లు, ఆయన మన పట్ల ఏ అవగాహన అయితే ఉందో, ఆయన మన పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నారో దాని పట్ల అవగాహన కలిగి, నిర్ధారణ కలిగి, మనం ఆయన పిలుపుకు తగినట్లు మనం ఆయన ఏ ఉద్దేశంతో అయితే మనల్ని పిలిచారో దాన్ని మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ గురి యొద్దకే బహుమానం కోసం పరిగెట్టాలి అని ఇక్కడ ఈ భక్తులైన పౌలు గారు మనకి తెలియచేస్తున్నారు. దానికోసం వి షుడ్ evaluate ourselves, we should eliminate our past sorrows, past sins, past failures, past success. అంటే గడిచిన కాలం ఉన్నటువంటి అపజయాలని కానీ, విజయాలని కానీ, విచారాలని కానీ, అతిక్రమాలని కానీ విడిచిపెట్టి మనం వి షుడ్ డిటర్మినేషన్తో, నిశ్చయితతో మనం ముందుకి సాగిపోవాలి. 1968 అక్టోబర్ 20న మెక్సికో సిటీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఒక టాంజానియా దేశానికి చెందినటువంటి ఒక మారథాన్ రన్నర్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతకుముందు తను వాళ్ళ దేశంలో ఆ మారథాన్ రన్నర్గా పార్టిసిపేట్ చేసి బహుమానాలను గెలుచుకున్నాడు. సో ఆ టాంజానియా దేశం వాళ్ళు ఈ 5000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మెక్సికో సిటీకి పంపించి వాళ్ళ దేశం తరపున ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయమని ఆ వ్యక్తిని పంపించారు. అతని పేరు స్టీఫెన్ అనమాట. సో అతడు వచ్చిన తర్వాత స్టీఫెన్ అక్వారీ అనమాట అతని పేరు. అతడు ఆ మారథాన్లో పార్టిసిపేట్ చేశాడు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి అతడు వేరే రన్నర్తో ఆ కాలు అడ్డుపడడం వల్ల పడిపోవడం అతని మోకాలు డిస్లొకేట్ అయిపోయింది, షోల్డర్ కూడా దెబ్బ తగిలింది. అయినప్పటికీ కూడా అతను లేచి మరలా తన్ని ఆ కాల్ని సెట్ చేసుకొని పరిగెడుతూనే ఉన్నాడు. అయితే ఆ
రన్నింగ్ రేస్ క్లోజ్ అయిపోయింది. ఆ విన్నర్స్ ఎవరో కూడా అనౌన్స్ చేసేసారు. స్టాండ్స్లో అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే ఉన్నారు, మిగతా అందరూ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. అయితే ఆఖరికి ఈవినింగ్ 7 o'clockకి ఈ టాంజానియా దేశానికి చెందినటువంటి స్టీఫెన్ అక్వారీ వస్తూ ఉండగా అక్కడ ఒక్కసారిగా విజిల్స్ వేయడంతో, అంటే పోలీస్ వాళ్ళ విజిల్స్, ఆ లైన్ని క్రాస్ చేసినప్పుడు వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు కదా. సో ఈవినింగ్ 7 PM ఆ వ్యక్తి ఆ స్టాండ్స్లోకి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ లేచి నిల్చొని స్టాండింగ్ ఒవేషన్తో అతన్ని అభినందించడం జరిగింది. సో 74 members పార్టిసిపేట్ చేస్తే ఆ మారథాన్ రన్నర్లో 17 members దాన్ని ముగించకుండా మధ్యలో ఆపేశారు. హీఈస్ ద లాస్ట్ పర్సన్, అంటే 57th member ఆ మారథాన్ రన్ని కంప్లీట్ చేసింది. ఆ రిపోర్టర్ వచ్చి అడిగారు, మార్నింగ్ ఎప్పుడో అయిపోతే ఈవినింగ్ 7 o'clockకి నువ్వు రీచ్ అయ్యావు కదా, ఎందుకు మధ్యలోనే క్విట్ అయిపోవచ్చు కదా, నీకు ఆల్రెడీ కాలికి గాయమైంది, చెప్పడానికి నీకు ఒక రీజన్ ఉంది, నువ్వు పరిగెట్టలేకపోతున్నావు కదా అని అడిగితే అతడు చెప్పిన విషయం ఏంటంటే, నా దేశం వాళ్ళు 5000 miles దూరం కష్టపడి నన్ను ఇక్కడికి పంపించింది రన్నింగ్ రేస్ని స్టార్ట్ చేయడానికి కాదు, ఆ రన్నింగ్ రేస్ని ఫినిష్ చేయడానికి. అందుకే నేను ఈవినింగ్ 7 o'clock అయినా సరే ఆ రన్నింగ్ రేస్ని నేను ఫినిష్ చేయడానికి ఇష్టపడ్డాను అని. సో మనం గమనించినట్లయితే ఈ టాంజానియా దేశానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయడమే కాదు కానీ ఆ రేస్ని ముగించడానికి ఇష్టపడ్డాడు. మధ్యలో పడిపోయాడు, నీ డిస్లొకేట్ అయిపోయింది, మోకాలు డిస్లొకేట్ అయిపోయింది, షోల్డర్కి దెబ్బ తగిలింది. అతని దగ్గర చాలా కారణాలు ఉన్నాయి ఆగిపోవడానికి, బట్ స్టిల్ నేను ఈ పరుగుని ముగించాలి అనే ఆసక్తితో తను దాన్ని ముగించడం జరిగింది. సో మనం కూడా గమనించినట్లయితే ఒక డిటర్మినేషన్తో ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాలని మనం కూడా ఆశపడదాం. 3 types ఆఫ్ బిలీవర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే క్యూరియస్ క్రిస్టియన్స్ ఉంటారు. ఫస్ట్ వన్ అవేంటంటే ది లిజన్స్ అండ్ సిట్స్. వాళ్ళు మాటలు వింటారు, అలా కూర్చొని ఉంటారనమాట, అంతే. సెకండ్ వన్ ఏంటంటే ద కన్విన్స్డ్ క్రిస్టియన్స్. ది లిజన్స్ అండ్ సేస్. వాళ్ళు దేవుని గురించినటువంటి మాటలు కానీ, ఏదైనా పని గురించినటువంటి కానీ, పరిచర్య గురించినటువంటి విషయాలు కానీ విని కొంచెం కూర్చొని మాటలు మాట్లాడతారనమాట. మూడవది ద కమిటెడ్ క్రిస్టియన్స్. వాళ్ళని ది లిజన్స్ అండ్ సర్వ్స్. వాళ్ళు ఏదైతే విన్నారో దాన్ని వాళ్ళు కష్టపడి పని చేయడానికి, పరిచర్య చేయడానికి ముందుకొస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు క్యూరియస్ క్రిస్టియన్స్గా ఉంటారంటే విని అలా కూర్చునే వాళ్ళుగా ఉంటారా, కన్విన్స్డ్ క్రిస్టియన్ అట్లీస్ట్ విని ఏదో 4 మాటలు మాట్లాడే వాళ్ళుగా ఉంటారా, లేదా కమిటెడ్ క్రిస్టియన్స్ అంటే వినడం మాత్రమే కాదు దాన్ని అన్వయించుకొని బాధ్యత తీసుకొని ముందుకొచ్చి పనిచేసేవారుగా ఉంటారా అనేది మనమే ఆలోచించుకోవాలి. ఆ డిటర్మినేషన్ అనేది మనమే నిర్ణయించుకోవాలి. వి షుడ్ ఇవాల్యుయేట్ అవర్ సెల్ఫ్, వి షుడ్ ఎలిమినేట్ సర్టన్ థింగ్స్, వి షుడ్ డిటర్మైన్ టు గో ఫార్వర్డ్. దేవుడి మాటలు దీవించునుగాక. దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ధ్యానింతును, దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ధ్యానింతును. నేను నా ఇంటి వారు ఏకముగా కూడి, నేను నా ఇంటి వారు ఏకముగా కూడి స్తుతింతుము, నిన్నే ధ్యానింతును, స్తుతింతును, నిన్నే ధ్యానింతును, దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ధ్యానింతును. గడచిన కాలమంతా మము కాచితివే, నీ రెక్కల నీడలో మమ్ము దాచుకుంటివే. గడచిన కాలమంతా మము కాచితివే, నీ రెక్కల నీడలో మమ్ము దాచుకుంటివే. మా జీవిత కాలమంతా నీకే యేసయ్యా, నన్ను రక్షించినది నీవే యేసయ్యా. మా జీవిత కాలమంతా నీకే యేసయ్యా, నన్ను రక్షించినది నీవే యేసయ్యా. స్తుతింతును. అందరం గంభీరంగా గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చూపిన ఆయన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవా నిన్నే స్తుతింతును, నా దేవా నిన్నే ధ్యానింతును.
అందరూ లేచి నిలబడి పాడదాం.